Well, we have live from Vijayanagarapuram from Chindakalli on the occasion of 11th Yoga National Day. యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. అందుకే సుమారుగా 192 దేశాలు ఈ రోజు ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. అతి ముఖ్యంగా ఏంటంటే 57 దేశాలున్న ఈ ఇస్లామిక్ దేశాల కూటమిలో 47 దేశాలు ఈ కార్యక్రమాన్ని ఆమోదించి, అంటే మతాలకి, భాషలకి, ప్రాంతాలకి అతీతమైంది యోగా. మీకు ఒక్క విషయం చెప్పాలమ్మ, ఎందుకంటే ఈ యోగా అనేది చిన్న విషయం కాదు. ఇది ఎందుకంటే సర్వరోగ నివారణ, రోగాలకే కాదు, మనిషి మనకు. అందుకనే ప్రతి దేశంలో కూడా ఫ్యాక్టరీలు ఉంటాయి వస్తువులు తయారు చేయడానికి. కానీ ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే మాత్రమే మహాత్ములు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. అది ఎందుకు అంటే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మానం అన్నారు. అంటే మనసులో ఏముందో అదే చెప్తారు, ఏది చెప్తారో అదే చేస్తారు. అటువంటి వాళ్ళని మహాత్ములు అంటారు. అటువంటి మహాత్ములు తయారు చేసి, ఎందుకంటే మీకు అదృష్టం ఏంటంటే ఈ పతంజలి యోగ శాస్త్రం ద్వారా చిత్తశుద్ధిని, అదేవిధంగా పాణిని వ్యాకరణ శాస్త్రం ద్వారా మనకు వాక్శుద్ధిని, అదేవిధంగా చరకిని ఆయుర్వేద శాస్త్రం ద్వారా దేహశుద్ధిని ఏర్పరచుకొని మనందరం కూడా మహాత్ములు కావచ్చు. అందుకనే భారతదేశంలో మహాత్ములు ఎంతమంది లేరు. మహాత్ములు బిరుదు అవసరం లేదు మీకు, ఎందుకంటే ఒక్కటే చెప్పింది చేసే మనిషి ఉంటే ఇక్కడే ఉన్నారు, ఎవరు లేదు. మనం అంబేద్కర్ని తీసుకోండి, ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది చేసి తీరుతాడు, లేకపోతే చెప్పడానికి ఈజీగా. సో అందువల్ల మీ అందరూ ఎంతకంటే విసుగు, ఎందుకంటే చాలా మంది మాట్లాడిన వర్షం కూడా పడుతుంది. మరొకసారి మీ అందరికీ కూడా 21వ తేదీ మాత్రం, జూన్ 21వ తేదీ మర్చిపోవద్దమ్మా. ఆ రోజు ఎందుకంటే యోగా దినోత్సవం మన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి చేయని పని చేస్తున్నారు. ఈ రోజు 15 లక్షల మందితో చేస్తున్నారంటే సామాన్య విషయం కాదు, ఒక రికార్డు నెలకొల్పాలి. మీ అందరూ కూడా దానిలో పాల్గొని మనస్ఫూర్తి కోసుకుంటూ ఈ జిల్లా అధికారులకి ముఖ్యంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ దివ్యామృతం అనేది చాలా మంది ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా దివ్యామృతం సేవలు అందుకునే ఉంటారు. అది చీరల ద్వారా కావచ్చు, లేదా వాచీలు కావచ్చు, లేదా వాటర్ ప్లాంట్ ప్రతి ఊర్లో కావచ్చు. ఇంకా కావాలంటే ఏటీఎం, హెల్త్ ఏటీఎం, బ్లడ్ టెస్ట్, చిన్న బ్లడ్ డ్రాప్ ఇస్తే 102 టెస్టులకి వచ్చే రిజల్ట్స్ వస్తుంది. అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న దివ్యామృతంలో ఈ రోజు మనందరం కలుసుకుంటున్నాం. ముఖ్యంగా జిల్లా అధికారులందరికీ, ముఖ్య అంబేద్కర్ గారికి, సేతుమాధవ్ గారికి, జిల్లా అధికారులందరినీ, వారందరికీ మనస్ఫూర్తిగా నా తరపున, దివ్యామృత తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీమతి సుధారాణి మేడం గారి శుభాకాంక్షలు అందించాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన సత్యసాయి దివ్యామృతంలో యోగా దినోత్సవం మన జిల్లా స్థాయిలో జరపడానికి ఇక్కడికి విచ్చేసిన, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, అంబేద్కర్ గారికి, మరి అలాగే ముత్యాల నాయుడు గారికి, గొంపకృష్ణ గారికి, మరి ముఖ్యంగా దైవ సమానులు మన బాబా గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, యోగా అనేది మన భారతీయుల సొంతం. ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూసేటట్టు చేసిన మన ప్రధానమంత్రి మోడీ గారికి, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్రప్రదేశ్ చేయాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని మనందరం కూడా విజయవంతం చేయాలి. 21వ తారీఖున తప్పకుండా కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మన బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సత్యసాయి దివ్యామృతాన్ని నడిపిస్తూ ఆధ్యాత్మికంగా సేవలను అందిస్తున్న శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. పైన ఆల్రెడీ అంత బ్లెస్సింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మళ్ళీ బ్లెస్సింగ్స్ కొత్తగా ఏమి లేవు. అందరూ సమస్తలోక సుఖినో భవంతు చెప్పాలని ఒకే ఒక ఆశ, ఆకాంక్ష. ముఖ్యంగా ఏర్పాటు చేసిన మన కలెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ బ్యూరోక్రాట్స్ అండ్ పొలిటికల్ టీమ్ ఆల్సో. అవర్ దివ్యామృతం డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. అందరూ ఎప్పుడు రావటానికి వెళ్ళటానికి డోర్స్ కూడా లేవు అసలు. సో మీరు ఎప్పుడైనా రావటానికి, సేవలు పొందటానికి దివ్యామృతం ఎల్లవేళలా ఓపెన్ అయి ఉంటుంది. మీరు అందరూ వచ్చి ఏమి సేవ కావాలో అది పొందొచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ స్వామి. శ్రీ గొంపకృష్ణ గారిని శుభాకాంక్షలు అందించాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దివ్యామృతానికి విచ్చేసినటువంటి విజయనగరం జిల్లా కలెక్టర్ గారు బిఆర్ అంబేద్కర్ గారికి, జాయింట్ కలెక్టర్ సీతమాధవన్ గారికి, అలాగే స్వామివారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని
ఈ యోగా లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందవచ్చు. మీ అందరినీ కోరుకుంటున్నది ఒకటే, యోగాని భారత సంస్కృతి విదేశాలకు పరిచయం చేసింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మిగిలిన అన్ని మార్గాల కంటే యోగా మార్గం ద్వారా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా మంచి ఫలితాలను సాధించవచ్చని నిరూపించాయి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయడంతో పాటు నేర్చుకొని రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి కర్త అన్ని నిర్వహిస్తూ ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి యొక్క మెసేజ్ అందించాల్సిందిగా కోరుచున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము మనం మే 31 నుండి 1 నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించాలనే ఆదేశాలతో మన జిల్లాలో కూడా ప్రతిరోజు ప్రతి గ్రామంలోనూ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా పర్యాటక ప్రాంతాల్లోనూ పుణ్యక్షేత్రాల్లోనూ వివిధ ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కూడా ఈ యోగా కార్యక్రమం చేయడం ద్వారా ఇది ప్రజలలోకి వారి జీవన శైలిలోకి అలవాటు చేసే విధంగా చేయాలన్న ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మన ఎన్ఆర్జీఎస్ వేస్ట్ సేకర్స్ ద్వారా సుమారు 5,000 పైబడి మందితో ఇక్కడ మనం యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే ఇక ముందు కూడా ఇంకా జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో కూడా మనం ఈ యోగా కార్యక్రమం నిర్వహించుకుంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థమైన పెద్దవాళ్ళందరూ చెప్పారు, మీ అందరికీ తెలుసు. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన అంశం మన జీవితంలో. డబ్బు లేకపోయినా బతకొచ్చు, ఆస్తులు లేకపోయినా బతకొచ్చు, ఏది లేకపోయినా బతకొచ్చు, కానీ ఆరోగ్యం అనేది మాత్రం జీవితంలో చాలా ప్రధానమైన అంశం. ఈ ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచిగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ యోగా అనేది మన పెద్ద మీరు జిమ్లకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి అన్నిటికన్నీ కూడా ప్రశాంతంగా చాలా సులభంగా ఈ యోగా అనేది మనం చేయగలిగితే ఈ యోగా అనేది మన జీవన శైలిలో ఒక మెయిన్ పార్ట్ గా మనం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మనం మార్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ ఒక్క ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీని అందరూ కూడా మీరందరూ సంపూర్ణ సహకారం అందిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా నెరవేర్చాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్వామి గారికి కానివ్వండి, జిల్లాధికారులు కానివ్వండి, మిగతా అందరికి కూడా మీ అందరికి వచ్చిన మీ అందరూ కూడా పత్రికా మిత్రులు అందరూ కూడా నా హృదయపూర్వక మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం గురించి ఎంతో చక్కగా విశదీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నౌ దిస్ ఇస్ ద టైమ్ టు కంటిన్యూషన్ ఆఫ్ యోగా డెమాన్స్ట్రేషన్ బై యోగా గురూస్.